మళ్ళీ జగన్మాత జనులందరినీ దీవించు. మహాభారతంలో కోట్లాది పాములను అత్యంత కిరాతకంగా చంపిన అర్జునుడి మునిమనవడి కథ మీరెప్పుడైనా విన్నారా? అసలు ఒక రాజు పాములపై అంత పగ ఎందుకు పెంచుకున్నాడో మీకు తెలుసా? ప్రపంచంలో ఉన్న పాములలో ఒక్క పాముని కూడా వదలకుండా చంపాలని అసలు ఆ రాజు ఎందుకనుకున్నాడో మీకు తెలుసా? పాండురాజు వంశంలో పుట్టి పాములపై ఇంతలా పగ పెంచుకున్న ఆ మహారాజు చివరాఖరికి ఆ పాములను ఏమి చేశారో మీరెప్పుడైనా విన్నారా? కన్న తండ్రి రుణం తీర్చుకోవటానికి కొడుకు చేసిన ఈ కోట్లాది పాములను చంపే ఘట్టం కథ వినే ముందు ఆదిశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్రపంచంలో కనీవిని ఎరుగని రీతిలో జరిగిన కోట్లాది పాములను చంపే సర్పయాగానికి మొదటి కారణం పరీక్షిత్ మహారాజు మరణం. పాండవుల తరువాత అఖండ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన అర్జునుడి మనవడు అభిమన్యుడి కొడుకే ఈ పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు అడవిలో ఒకానొక సమయంలో చేసిన ఒక ఘోర పాపమే ఈ సర్పయాగానికి ముఖ్య కారణమయ్యింది. అదేమిటంటే పరీక్షిత్ మహారాజు ఒకరోజు అడవికి వేటకు వెళ్లి వేట మధ్యలో బాగా అలసిపోయి దగ్గరే ఉన్న ఒక ముని ఆశ్రమానికి వెళ్తారు. అప్పుడు ముని ఆశ్రమంలోనికి ప్రవేశించిన పరీక్షిత్ మహారాజు బాగా దాహంతో నీళ్లు అడగగా తపస్సులో ఉన్న ఆ మహాముని మహారాజు మాటలను వినిపించుకోరు. ఇప్పుడు కోపంతో పరీక్షిత్ మహారాజు చనిపోయిన ఒక పాముని ఆ ముని తలపై వేసి బయటకి వెళ్లిపోతారు. ఆ తరువాత కొంతసేపటికి ఆశ్రమానికి వచ్చిన ముని కొడుకు గవిజాతుడు ముని అయిన నా తండ్రిని అవమానించిన వాడు 7 రోజుల్లో తక్షకుడు అనే పాము వల్ల చనిపోతాడని శపిస్తాడు. ఆ విధంగా ముని శపించిన 7వ రోజు పరీక్షిత్ మహారాజు అడవిలో నివసిస్తున్న ఇంటికి బ్రాహ్మణుల రూపంలో పాములు వెళ్తాయి. ఆ సమయంలో బ్రాహ్మణులు మహారాజుకు మహిమగలవని చెప్పి కొన్ని నిమ్మకాయలను కానుకగా ఇచ్చి వెళ్లిపోతారు. అప్పుడు కొంతసేపటికి ఆ నిమ్మకాయలలో ఒక నిమ్మకాయ నుంచి తక్షకుడు అనే పాము బయటికి వచ్చి పరీక్షిత్ మహారాజును కాటువేసి రాజు ప్రాణాలను తీస్తుంది. ఇలా ఒక పాము పాండవుల వంశానికి చెందిన మహారాజును చంపుతుంది. ఈ ఘటనే కోట్లాది పాములను చంపే సర్పయాగానికి ముఖ్య కారణమయ్యింది. తండ్రి పరీక్షిత్ మహారాజు మరణం తరువాత హస్తినాపురానికి రాజైన జనమేజయుడు తండ్రిని చంపిన తక్షకుడిపై పగతో రగిలిపోయేవాడు. తక్షకుడితో పాటు మొత్తం పాముల జాతిని నాశనం చెయ్యాలని భావిస్తూ ఉండేవాడు. రాజు జనమేజయుడు ఎలా అయితే పాములపై కోపంతో రగిలిపోతున్నాడో అలాగే ఉదంకుడు అనే ఋషి కూడా పాములను నాశనం చెయ్యాలని సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఇంతకు మునుపు తక్షకుడికి ఉదంకుడికి కుండలాల విషయంలో జరిగిన గొడవే ఇందుకు కారణం. జనమేజయుడు పాములపై కోపంతో రగిలిపోతున్నాడన్న విషయం ఎలాగో తెలుసుకున్న ఉదంకుడు సర్పయాగం చేసి తండ్రిని చంపిన తక్షకుడిపై పగ తీర్చుకోమని రాజుకు చెప్తాడు. అలాగే ఒక్కడు తప్పు చేస్తే అతడి కులం మొత్తం తప్పు చేసినట్లే కాబట్టి మొత్తం పాముల జాతిని నాశనం చేయటానికి సర్పయాగం చేయమని జనమేజయుణ్ణి రెచ్చగొడతాడు ఉదంకుడు. ఉదంకుడి మాటలు విని సర్పాలపై తీరని పగతో రగిలిపోతున్న మహారాజు జనమేజయుడు సర్పయాగానికి అనుమతులు ఇస్తాడు. రాజు ఆజ్ఞతో ఋషులు సర్పయాగం మొదలుపెట్టారు. ఈ యాగం మొదలుపెట్టగానే ముల్లోకాలలో ఉన్న పాములన్నీ ఆ అగ్ని హోమంలో పడి చనిపోతూ ఉంటాయి. ఒక పక్క పాములన్నీ హోమంలో పడి చనిపోతూ ఉంటే ఆ సన్నివేశాన్ని చూస్తూ మహారాజు జనమేజయుడు ఋషి ఉదంకుడు ఆనందిస్తూ ఉంటారు. ఈ మొత్తం సర్పయాగానికి మూలకారకుడైన తక్షకుడు యాగం గురించి తెలుసుకుని వెంటనే దేవలోకానికి వెళ్తాడు. అక్కడ ఇంద్రుడి కాళ్ల మీద పడి సర్పయాగం నుంచి కాపాడమని ఇంద్రుణ్ణి వేడుకుంటాడు. అలా వేడుకున్నాడో లేదో వెంటనే సర్పయాగం జరుగుతున్న చోట ఋషులు తక్షకుడి కోసం మంత్రం చదవగా వెంటనే తక్షకుడు ఇంద్రుడు దేవలోకం నుంచి మాయ చేసినట్టుగా సర్పయాగం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న అగ్నిహోమంలో పడబోతారు. అప్పుడు ఎవరూ ఊహించని ఒక ఘటన జరుగుతుంది. సమస్త సర్పజాతిలో అగ్రగణ్యుడైన వాసుకి చెల్లెలి పేరు జరత్కారువు. ఈ జరత్కారువుకి జరత్కారుడు అనే సర్పంతో పెళ్లి జరుగుతుంది. వీరి ఇరువురికి లోక కళ్యాణార్థం సమస్త నాగలోకాన్ని కాపాడటానికి జన్మించిన వాడే ఆస్తికుడు.
సరిగ్గా సర్పయాగం అగ్నిహోమంలో తక్షకుడు ఇంద్రుడు పడబోతున్న సమయంలో ఆస్తికుడు సర్పయాగం జరుగుతున్న చోటికి వస్తాడు. ఆస్తికుడు నేరుగా జనమేజయుడు దగ్గరికి వెళ్లి, పాండురాజు వంశానికి చెందిన నువ్వు ఇలా చెయ్యటం తగదని, నీ ముత్తాతల కాలం నుంచి సమస్త సర్పజాతిని పూజిస్తున్నాడని చెప్తాడు. సాక్షాత్తు ఆ మహాశివుడే వాసుకి వరమిచ్చాడని, ఆ వాసుకి చెల్లెలి బిడ్డను నేనని పలుకుతాడు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు శయనించే ఆదిశేషు కూడా సమస్త సర్పజాతిలో భాగమని పలుకుతాడు. అలాంటి పవిత్రమైన సర్పజాతిని కేవలం నీ కోపం కారణంగా చంపటం సరికాదని, నీ తండ్రి ఋషి శాపం వల్ల మాత్రమే తక్షకుడి చేతిలో చనిపోయాడని, ఇందులో తక్షకుడి కుట్ర ఏమీ లేదని పలికి సర్పయాగం ఆపాలని పలుకుతాడు. ఆస్తికుడి మాటలు విన్నాక జనమేజయుడికి తన తప్పు తెలిసి వస్తుంది. వెంటనే సర్పయాగాన్ని ఆపు చేయిస్తాడు జనమేజయుడు. ఆ విధంగా తక్షకుడు సమస్త సర్పజాతిలోని పాములన్నీ కారణజన్ముడైన ఆస్తికుడి వల్ల ప్రాణాలు దక్కించుకుంటాయి. మహాభారతంలో అతి ముఖ్యమైన సర్పయాగం కథ పూర్తిగా విన్నందుకు మీ అందరికీ సిరి సంపదలు కలగాలని ఆ దేవదేవుడిని ఆదిశక్తి తెలుగు స్టోరీస్ ఫ్యామిలీ కోరుకుంటోంది. సనాతన ధర్మం గురించి, దేవతల మహిమల గురించి చక్కటి వీడియోలు చేస్తున్న మన ఆదిశక్తి తెలుగు స్టోరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని అందించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా జై హిందూ ధర్మం, జై సనాతన ధర్మం అని కామెంట్ చేయండి.